మూడవదిగా వాన వచ్చింది. వాన ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశము నుండి. అంటే కొన్ని మార్లు దేవుడు కూడా మనలను పరిశోధిస్తాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. లేక వృద్ధాప్యమందు ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ అంతగా ఎదిగిన తర్వాత దేవుడట అబ్రహాము ప్రేమను పరిశోధించాడు, అబ్రహాము విధేయతను పరిశోధించాడు, అబ్రహాము ఉద్దేశమును పరిశోధించాడు. కాబట్టి అబ్రహామా అన్నాడు, ఇయా చెప్పయ్యా అన్నాడు, నీవు ప్రేమించే నీ బిడ్డను నాకు బలిగా అర్పించు అన్నాడు. వెంటనే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద తన కుమారుని కాలు చేతులు కట్టి అక్కడ పెట్టి కత్తి ఎక్కే సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆగు, ఇందు మూలముగా నాకు నేను గ్రహించుకున్న సంగతి ఏంటంటే నువ్వు దేవుడికి భయపడవాడవు. ఎవరికి భయపడేవాడివి? నీకు అర్థమవుతుందండి. అక్కడ దేవుడు కూడా అతను శోధించినప్పుడు అబ్రహాము పడిపోయాడా? ఎవరిని ఇవ్వడానికి వచ్చాడు? ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే, అతడు ఆస్తులు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ ప్రాణం కంటే ప్రాణం బిడ్డ అండి. లేక వృద్ధాప్యం మందు పుట్టిన బిడ్డ మీద ఎంత ప్రేమ మమకారం ఉంటుంది. కానీ ఆ బిడ్డను కూడా ఎక్కడికి తేవడానికి ఇష్టపడ్డాడు? చెప్పండి, ఎక్కడికి తేవడానికి ఇష్టపడ్డాడు? దేవుని మందిరమునకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎన్నో సందర్భాల్లో దేవుని మందిరానికి ఏదో ఒక అవసరతలు ఉంటాయి, కానీ అది ఇవ్వటానికి నువ్వు సంకోచిస్తూ ఉంటావు. ఏం చేస్తూ ఉంటారు? సంకోచిస్తూ ఉంటావు. కానీ అతడు బిడ్డను ఇవ్వడానికి కూడా మనకు అడుగు వేయలేదు. గుర్తుపెట్టుకోండి సంగమా, మనం ఎలా ఉండాలి? అతడు తాను ప్రేమించింది ఏదైతే ఉందో అది దేవుడు అడిగాడు, అది దేవుడికి కావాలి. ఇవ్వటానికి ముందుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఏ మందిరానికి పోయినా మొట్టమొదటిగా చూసేదేంటో తెలుసా? గడియారం. ఎక్కడుంది? ఇక్కడ ఆడుతుందా గడియారం? చెప్పాలమ్మా, ఆడుతుందా లేదా? ఆడుతుందిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ గుణం ఏంటంటే, మందిరంలోకి పోయినప్పుడు నేను చూసే రెండవది ఏంటంటే చీపురి. ఎందుకయ్యా ఈ రెండెందుకు చూసుకుంటే ఎత్తుకెళ్తామంటారేమో. గడియారం క్రమంగా ఆడుతుందంటే ఆ సంఘం క్రమంగా ఉన్నదని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా ఉందండి? నా చిన్నతనంలో మా సంఘంలో ఒక ఇద్దరు పెద్దోళ్ళు ఇలా మాట్లాడుకున్నారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పట్లో గడియారం బ్యాటరీ ఎంతమ్మా? 5 రూపాయలు. 5 రూపాయలు. పాస్టర్ గారు గడియారంలో బ్యాటరీ వేయలే. వీళ్ళిద్దరు ఇలా అనుకుంటున్నారు, ఏమంటే మన ఇద్దరం కలిసి బ్యాటరీ తెద్దామా? ఎంత పెట్టి? ఎంతమ్మా బ్యాటరీ? 50,000, 25,000, 15,000, 5 రూపాయలంటే ఎంతమంది వాటా? ఇద్దరు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. మందిరాల్లో కొన్ని అవసరతలు ఎందుకు కనబడతాయో తెలుసా?